గుడ్ మార్నింగ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇన్ క్రైస్ట్. మన ప్రభువును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామములో, శ్రేష్టమైన నామములు ఉదయకాల సమయమందు మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ క్షేమంగా ఉన్నారా? మీ అందరూ క్షేమంగా ఉండాలని ప్రతినిత్యం మీ కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ రోజు దేవుని వాగ్దానం చూసుకుందామా? అందరి దగ్గర పరిశుద్ధ గ్రంథంలో ఉన్నట్లయితే తెరిచి చూడండి. యోబు గ్రంథము 10వ అధ్యాయము 12వ వచనం. జీవమును అనుగ్రహించి నా ఎడల కృప చూపితివి, నీ సంరక్షణ చేత నా ఆత్మను కాపాడితివి. మనం చదువుకున్న లేఖన భాగంలో మరి యోబు నోటి నుండి వచ్చిన మాటలు ఆయన జీవితంలో అత్యంత కఠినమైన పరిస్థితిలో పలికినవి. ఈ వచనాన్ని బట్టి మనం ఎంతగానో తెలుసుకోవాల్సినవి మన ఆత్మీయ జీవితాలకు చాలా ఉన్నాయి. ఏంటంటే, జీవమును అనుగ్రహించి నా ఎడల కృప చూపితివి. మన జీవితంలో అన్ని బాగున్నప్పుడు, ఉద్యోగం ఉన్నప్పుడు, ఆరోగ్యం ఉన్నప్పుడు దేవునికి స్తుతులు చెల్లించడం చాలా సులువు. కానీ యోబు పరిస్థితి ఏంటి అసలు? ఆయన ఒంటి నిండా కురుపులు ఉన్నాయి, పిల్లలు చనిపోయారు, ఆస్తి పోయింది, భార్య కూడా దూషించబడింది. అలాంటి స్థితిలో కూర్చుని యోబు అంటున్నాడు ఏమనంటే, దేవా, నువ్వు నాకు జీవాన్ని ఇచ్చావు, నాపై కృపను చూపించావు అని. నిజమే కదండి. మరి ఈరోజు మన జీవితంలో శోధనలు ఉండవచ్చు, కానీ ఒక్క నిమిషం ఆలోచించండి. ఏంటంటే, ఈ ఉదయం మనం సజీవంగా లేచామంటే అది దేవుడు మనకి ఇచ్చిన ఉచితమైన జీవమే కదా. మనం ఆపదలో పడకుండా ఉన్నామంటే, ఈరోజు మనం ఇలా బ్రతికున్నామంటే అది ఆయన చూపించిన కృప. కష్టాల్లో ఉన్నప్పుడు సమస్యలను చూసి ఏడవడం కాదు, దేవుడు గతంలో మనకు చేసిన మేలులను జ్ఞాపకం చేసుకుని కృతజ్ఞత కలిగి మనం ఉండాలి. ఇక నీ సంరక్షణ చేత నా ఆత్మను కాపాడేతివి అని చెప్పి యోబు గారు చెప్పడం జరిగింది. ఇక యోబు జీవితంలో జరిగిన ఒక రహస్యము యోబు గారికి తెలియదు, కానీ బైబిల్ చదువుతున్నప్పుడు మనకు తెలుస్తుంది. ఏంటంటే, సాతాను దేవుని దగ్గరకు వచ్చి యోబును శోధించడానికి అనుమతి అడిగినప్పుడు దేవుడు సాతానుకు ఒక హద్దు పెడతాడు. ఏంటంటే, అతని ఆస్తిని, శరీరాన్ని తాగు, కానీ అతని ప్రాణాన్ని అంటే ఆత్మను మాత్రం ముట్టవద్దని యోబు గ్రంథము 2వ అధ్యాయం 6వ వచనం ఉంటది. ప్రియ సహోదరి సహోదరులారా, మరి సాతాను మీ యొక్క వ్యాపారాన్ని దెబ్బతీయచ్చు, మీ ఆరోగ్యాన్ని పాడు చేయొచ్చు, కానీ దేవుడు అనుమతి లేకుండా మీ ప్రాణాన్ని గాని మీ ఆత్మను గాని వాడు ఏ మాత్రమును తాకలేడు. ఎందుకంటే శోధనలు, అగ్నిగుండం మీరు వెళ్తున్నప్పుడు మిమ్మల్ని పూర్తిగా మరి కాలిపోకుండా, వాటికి మరి అటాక్ అవ్వకుండా దేవుడు సంరక్షణ అనేది మీ చుట్టూ ఒక కంచెలాగా, మీ కుటుంబానికి కానీ మీకు కానీ ఒక కంచెలాగా మరి ఉంటుంది. సాతాను ఎన్ని మీ దగ్గర నుంచి తీసుకోవచ్చు, కానీ మీ ప్రాణాన్ని మాత్రం తీసుకోలేడు. ఎందుకంటే దేవుని యొక్క సంరక్షణ ఉంది కనుక. మరి ఈ వచనంలో యోబు నా ఎడల నా ఆత్మను అని మాట్లాడుతున్నాడు. దేవుడు కేవలం మరి ఈ సృష్టిని నడిపించే ఒక పెద్ద శక్తి మాత్రమే కాదు, ఆయన మీ పేరు పెట్టి మిమ్మల్ని పిలిచిన దేవుడు. కోట్ల మంది జనాభా ఉన్న ఈ లోకంలో ఆయన మిమ్మల్ని వ్యక్తిగతంగా చూస్తున్నాడు. మీ కన్నీరు ఆయనకు తెలుసు. ఏంటంటే, మీ హృదయ వేదన కూడా ఆయనకు తెలుసు. కాబట్టి ఆయన మరి ఎంతగానో మీ వైపు మరి సంరక్షణగా మీకు ఒక కంచె కోటలుగా ఆయన ఉండడం అనేది జరుగుతుంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే యోబు తన కష్టాలకు కారణం సాతానని నిందించడం లేదు, లేదా దేవుడు తనకు అన్యాయంగా శిక్షిస్తున్నాడని అనలేదు. తన శ్వాస, తన ప్రాణం, తన భవిష్యత్ అంతా దేవుని చేతిలోనే ఉన్నాయని ఆయన ఒప్పుకున్నాడు. మన జీవితంలో ఏదైనా నష్టం జరిగినప్పుడు, లేదంటే మనకి ఏదైనా మరి జరిగినప్పుడు వెంటనే మనం మనుషులను లేదంటే ఆ పరిస్థితులను ఎంతగానో నిందిస్తూ ఉంటాం, లేదంటే దేవుని కూడా మనం ఎంతగానో నిందిస్తూ ఉంటాం. నిజంగా దేవుడు ఉంటే ఈ రోజు ఇలా జరగదు కదా, అసలు నిజంగా దేవుడే లేడని చెప్పి మనం దేవుడి మీద కూడా నిందిస్తూ ఉంటాం. కానీ ఇక్కడ యోబులాగా మనం అనుకోవాల్సింది ఏంటో తెలుసా? ఒక క్రైస్తవులుగా, దేవా, నా జీవితం నీ చేతిలో ఉంది, నువ్వు ఇచ్చేవాడువు, తీసివేయువాడువు, నీకే స్తోత్రం అని మనం యోబు గారు ఏ విధంగా అయితే చెప్పగలిగారో అటు రీతిగా మనం చెప్పగలిగినప్పుడే దేవుడు యోబు గారిని ఆశీర్వదించినట్లు మనల్ని కూడా ఆశీర్వదిస్తాడు. ఇక్కడ యోబు గ్రంథంలో 10వ అధ్యాయంలో మరి వచనానికి ముందు భాగాలు చూసుకున్నట్లయితే, మనం గమనించుకున్నట్లయితే, దేవునితో నీ హస్తములు నన్ను నిర్మించదువు, నన్ను జిగటముల్లాగా చేశావు, చర్మమును మాంసమును నాకు తొలగించావు అంటాడు. అంటే ఒక కుమ్మరి కుండని ఎంత శ్రద్ధగా చేస్తాడో,
దేవుడు మనల్ని అంత శ్రద్ధగా సృష్టించాడు. ఎలాగంటే కన్న తల్లి చూడక ముందే దేవుడు మనల్ని తన గర్భంలో మనల్ని చూస్తున్నాడు. అంత శ్రద్ధగా మనల్ని ఎంత డిజైన్ చేసి దేవుడు మన కష్టాల్లో అలాగే వదిలేస్తాడా? వదలడు కదా. మిమ్మల్ని తయారు చేసిన దేవునికి మిమ్మల్ని ఎలా బాగు చేయాలో కూడా ఆయనకు తెలుసు. ఎలా కాపాడుకోవాలో కూడా బాగా ఆయనకు తెలుసు. మరి అంతే తప్ప మనల్ని దేవుడు వదిలేస్తాడని అనుకోవడం మనం అపోహ మాత్రమే. ఈ రోజు ఇక్కడ వాక్యం వింటున్న వాళ్ళు ఎవరైనా సరే డిప్రెషన్ లో లేదా తీవ్రమైన మానసిక వేదనతో ఉన్నారా? మీ సమస్యల గురించి ఆలోచిస్తూ ఉంటే నిరాశ మిగులుతుంది. మీ ఆలోచనలు దేవుని వైపు తిప్పండి. ఆయన గతంలో మిమ్మల్ని ఎలా కాపాడాడో గుర్తించుకోండి. కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్ అంటే దేవుడు మిమ్మల్ని ఎలా కాపాడాడో గుర్తు చేసుకుంటూ దేవుని కృపను తలంచుకున్నప్పుడు మీ హృదయంలో భారం అనేది తొలగిపోతుంది. చిన్న ఉదాహరణ చెప్పిన మీకు, ఒక శిల్పి ఒక పెద్ద రాతిని తీసుకుని సుత్తితో గాని ఊళ్ళతో గాని గట్టి కొడుతున్నప్పుడు ఆ రాయ ఎంతగానో ఏడుస్తూ ఉండొచ్చు. నన్ను ఎందుకు ఇంతలా గాయపరుస్తున్నావు అని చెప్పి ఆ రాయి అనుకుంటూ ఉండొచ్చు. కానీ ఆ శిల్పి మనసులోని ఆ రాయిని ఒక అద్భుతమైన విగ్రహంలాగా, ఒక అద్భుతమైన డిజైన్ లా మార్చాలని ఒక గొప్ప ప్రణాళిక ఆయనకు ఉంటుంది. ఉంటుంది కాబట్టి ఆ రాయిని ఎంతగానో కొడతాడు. ఆ రాయి కొడుతున్నావు ఏంటని చెప్పి బాధపడి కొట్టించుకోకుండా ఉన్నట్లయితే ఆ రాయి ఒక డిజైన్ అద్భుతమైన ఒక విగ్రహంగా కానీ ఒక వస్తువుగా కానీ అది మారదు. మన జీవితంలో కూడా అంతే. ఇప్పుడు దేవుడు మిమ్మల్ని శోధన అనే ఊలుతో చెప్తున్నప్పుడు నొప్పిగా ఉండవచ్చు. కానీ యోబు వల్ల మీరు ఆయన కృపను సంరక్షణను నమ్మితే ఈ శోధనలు ముగిసేసరికి దేవుడు మిమ్మల్ని ఒక అద్భుతమైన ఆశీర్వాదకరమైన పాత్రగా నిలబెడతాడు. యోబు జీవితం ముగింపులో దేవునికి రెండింతల ఆశీర్వాదం ఎలాగైతే ఇచ్చాడో మీ జీవితంలో కూడా దేవుడు రెండింతల ఆశీర్వాదం అనేది ఇవ్వబోతున్నాడు. ప్రార్థన. ప్రేమగల మా పరలోకపు తండ్రి, మీ పవిత్రమైన పరిశుద్ధమైన నామానికి వందనాలయ్యా, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఈ అద్భుతమైన సమయాన్ని మాకు అనుగ్రహించినందుకు నమ్మకమైన దేవ మీకు స్తోత్రాలయ్యా. ప్రభా, ఈ రోజు మాకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి మిమ్మల్ని ఎంతగానో స్తుతిస్తున్నామయ్యా. జీవం అనుగ్రహించి నా ఎడల కృప చూపితివి, నీ సంరక్షణ చేత నా ఆత్మ కాపాడుతువని యోబు గారు పలికిన సత్యాన్ని మా హృదయాల్లో మరి ముద్రించినందుకు మీకు వందనాలయ్యా. మా జీవితంలో ఎన్నోసార్లు కష్టాలు శోధనలు వచ్చినప్పుడు మేము నిరాశకు గురవుతున్నామయ్యా. లోకపు సమస్యలను చూసి భయపడుతున్నాము. దయచేసి మా బలహీనతలను క్షమించండి. ఈ రోజు మాకు ఇచ్చిన ఈ శ్వాస, ఈ జీవము మీ ఉచితమైన కృప అని గ్రహించే మనసు మాకు దయచేయండి అయ్యా. మేము అర్హులం కానప్పటికీ ప్రతిరోజు మీ కృప ద్వారా మమ్మల్ని నడిపిస్తున్నందుకు వందనాలు తండ్రి. ఈ లోకంలో సాతాను మా విశ్వాసాల మీద, మా కుటుంబాల మీద, మా ఆరోగ్యం మీద దాడి చేయాలని చూస్తున్నప్పటికీ మీ సంరక్షణ అనే కంచె మా చుట్టూ ఉంచినందుకు స్తోత్రాలు నాయనా. శోధనలు మమ్మల్ని తాకవచ్చేమో కానీ మా ప్రాణాలని, మా ఆత్మని మీ అస్త్రాలతో భద్రపరచండి. ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్క బిడ్డను దీవించండి, ఆశీర్వదించమని, మంచి ఆరోగ్యాలు అందరికీ దయచేయమని, యోబు గారు ఎలాగైతే రెండింతల ఆశీర్వాదం పొందుకున్నారో అట్టి రీతిగా మా విశ్వాసులందరికీ దయచేయమని యేసుక్రీస్తు అనంతమైన నామములో చిన్న ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ మరి గాడ్ బ్లెస్ యు. దేవుడి మీద దీవించును గాక. ఆమేన్. దేవుని చిత్తమైతే రేపు మరొక వార్తతో కలుసుకుందాం. అంతవరకు సెలవు.